నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. అంటే గోల్డ్ పీకటం అనేది అసలు ఆ మనిషిలో ఎంత మృగం ఉంటే ఎంత కర్కశత్వం ఉంటే ఆఫ్‌కోర్స్ ఎంత పెద్ద నేరస్తుడైనా కావచ్చు. ఎదుటున్నవాడు సాటి మనిషి. వాడి నేర ప్రవృత్తికి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు. వాడు ఎందుకు అలా అయ్యాడనేది. సో చట్టాలున్నాయి. కోర్టులనైతే గౌరవించి కోర్టు కూడా శిక్షిస్తది కదా! ఉరి శిక్షే విధిస్తుంది కోర్టులు కూడా. అవును. మరి ఇంకా ఈ అందుకే నేను అంటున్నా వీళ్ళకి ఆ హక్కు లేదు. శిక్షించే హక్కు లేదు పోలీస్‌కి. ఓకే. పోలీస్ ఓన్లీ నన్ను అడిగితే పోస్ట్ మ్యాన్ అనే అనుకోండి. ఓకే. ఇదే అంశానికి సంబంధించి మరొక ప్రశ్న మేడం. ఇప్పుడు గాదె సాయి కృష్ణ మీద 22, 23 కేసులున్నాయని జెప్పి అతన్ని చంపటం కరెక్టే. అతన్ని చిత్రహింసలు పెట్టడం కరెక్టే. సమాజానికి అతన్ని దూరం చేయటం ఒక ప్రొటెక్షన్ సమాజానికి అని ఇంకొక సెక్షన్ ఆఫ్ మీడియా, ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ నెటిజన్స్ కొన్ని ట్రోల్స్, కొన్ని మీమ్స్ వేసుకుంటా వస్తున్నారు. ఆ సీఐ నాగరాజుకి సమర్థింపుగా. దీని మీద ఏమంటారు? చాలా దుర్మార్గం అంటాను నేను. ఇప్పుడు ఆ రోజు దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా సజ్జనార్ మీద పూలేశారు, పళ్ళేశారు. మామూలుగా చేయలేదు. ఆయన కూడా చాలా సంతోషపడిపోయాడు. కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత కోర్టులకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చట్టం అన్నిటికన్నా హైయెస్ట్ సుప్రీం సమాధానం చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? సింపుల్ గా నేను చేయలేదు అన్నాడు. అది నిజంగా చట్టబద్ధమే అయితే ఎన్కౌంటర్ చేయటం అనేది నేనే చేశానని ఒప్పుకునేవాడు కదా. అందుకని ఎవ్వరికీ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు లేదు, ప్రజలకి లేదు, పోలీస్ వ్యవస్థకి లేదు. మనమందరం మన రక్షణ కోసం మన చట్టాలని మనం ఎంత గౌరవిస్తే చట్టాలు మనంత గౌరవిస్తాయి. ఇప్పుడు ఎవరికో జరిగింది కదా, నాగరాజు వీరుడు సూర్యుడు ఇవన్నీ చేశాడు కాబట్టే కదా ఇట్లా చేశాడు. 23 కేసులు ఉన్నవాడిని చంపితే ఏంటి, చస్తే ఏంటి, ఇవన్నీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఎవ్వరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనకు ఒక న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ ప్రకారమే జరగాలి. శంఖంలో పోస్తేనే తీర్థం. ఎవరికి నచ్చినా ఎవరికి ఇప్పుడు కావాలని కొంతమంది దీనికి చాలా బాధాకరమైన విషయం, ఒక కులాన్ని తీసుకొచ్చి ఆపాదిస్తున్నారు. ఇంకొకరైతే అసలు ఆ ప్రాంతంలోనే ఇలాంటివి జరుగుతాయా అని ప్రాంతీయవాదులు కూడా గొంతెత్తి మాట్లాడేదాకా వెళ్ళింది. ఇది చాలా విచారించాల్సిన విషయం. అయితే ఇప్పుడు అక్కడ కులాన్ని ఆపాదించడం అనేది వద్దు. అక్కడ ఒక నేరస్తుడు ఉన్నాడు. అతను ఆల్రెడీ నేరస్తుడు కాదని ఎవరు అనట్లా. కానీ ఆ నేరస్తుడిని శిక్షించడానికి నాగరాజుకి హక్కు లేదు. నాగరాజుకే గనక హక్కు ఉంటే గనక వాళ్ళు ఎందుకు సస్పెండ్ అవుతాడు? సో ఈ మొత్తం ఇన్సిడెంట్ నుంచి పౌర సమాజం నేర్చుకోవాల్సింది ఏంటి? అలానే పోలీస్ వ్యవస్థ ఎలా రియలైజ్ అవ్వాలంటారు ఇటువంటి సంఘటనలు జరగకుండా? పోలీస్ వ్యవస్థ జమానాలో పోలీసులకి ఆ పవర్స్ ఉన్నాయి, ఈ పవర్స్ ఉన్నాయి, మేము అలాగే ఉంటాము అని అంటే గనక కుదరదు. ఫస్ట్ పాయింట్. సమాజం కూడా ఇవాళ మీడియా వచ్చేసింది, ప్రజలకు కూడా ఎంతో కొంత చట్టాల పట్ల అవగాహన పెరిగింది. కాబట్టి మీరు ఇలాంటి జులుం చేస్తానంటే నడవదు. ఫస్ట్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ప్రతి 2 నెలలకో ప్రతి 3 నెలలకో పీరియాడికల్గా వాళ్ళకి సంస్కరణ అయితే జరగాల్సిందే. వాళ్ళ పని విధానంలో సంస్కరణలు రావాల్సిందే. వాళ్ళు పౌరుల పట్ల ఎట్లా వ్యవహరించాలి, పౌరుల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఒక అనుమానితుడు, ఒక నిందితుడు, ఒక నేరస్తుడు వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అని ఇట్లాంటివన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాదు మా చేతిలో గన్ ఉంది కాలుస్తాము అంటే మట్టుకు కుదరదు. మానవ హక్కులు అనేవి ఉన్నాయి. మానవ హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం చట్టాందే. నాకున్న హక్కు పక్కవాడికి కూడా ఉంటది అనే ఒక బుద్ధి జ్ఞానం పౌర సమాజానికి కూడా ఉండాలి. నీ బిడ్డకి ఏదన్నా జరిగితే నువ్వు ఏడుస్తావు, పక్కోళ్ళ బిడ్డకి జరిగినప్పుడు ఏడవను అంటే కుదరదు. రేపు నీ బిడ్డే ఒక నేరస్తుడుగా మారొచ్చు, పరిస్థితుల వల్ల మారొచ్చు. సో అతనికి ఇలాంటి పరిస్థితి అప్పుడు మనకి లా గుర్తొచ్చేస్తాయి. ఈ ద్వంద్వ ప్రమాణాలే వద్దు, ఇది తప్పు అంతే. సాయి కృష్ణ పట్ల ఆ సిఐ వ్యవహరించిన తీరు
తప్పు. సాయి కృష్ణ నేరస్తుడు అయినప్పటికీ సాయి కృష్ణ నేరస్తుడని కోర్టు నిరూపించాలి. కోర్టులో జడ్జి శిక్ష వేయాలి. అది మాత్రమే మనకు శిరోధార్యం. అంతేగాని మధ్యలో మేము మోరల్ పోలీసింగ్ చేస్తాము, లేకపోతే మేము జడ్జిమెంట్లు పాస్ చేసేస్తాము, లేదు అనుకుంటే పోలీసులకు ఇంకా పవర్స్ సరిపోలేదు ఇంకా ఇవ్వాలి, ఇలాంటివి మాట్లాడితే నడవదండి. మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నాం, అది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.